ప్రవచించు వరం పొందిన ఫిలిప్పు గారి కుమార్తెల గురించి ధ్యానం చేసుకుందామండి. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి ఏడుగురిలోనొకడును సువార్తికుడైన ఫిలిప్పు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు. గమనిద్దామండి, క్రొత్త నిబంధనలో ఉన్న ఫిలిప్పు గారు ఆది సంఘములో ఆహారం పంచిపెట్టుట కొరకు నియమించబడిన వారిలో ఒక వ్యక్తిగా ఉన్నారు అని అపోస్తుల కార్యాలలో మనం చూస్తూ ఉంటాం. అంతేగాక సమరయకు వెళ్ళి సువార్తను ప్రకటించేవాడుగా మరియు అరణ్య మార్గములో రథములో వెళ్తున్న ఐథియోపియుడైన మంత్రిని కలుసుకుని అతనికి సువార్తను ప్రకటించి బాప్తిసం ఇచ్చిన వాడుగాను, మరియు అజోతుకు వెళ్ళి అక్కడి నుండి కైసరేకు వచ్చే వరకు పట్టణములన్నిటిలో సువార్తను ప్రకటించేవాడుగా మనం చదువుకుంటూ ఉన్నామండి. ఈ ఫిలిప్పు గారు ఒక సామాన్యమైన వ్యక్తిగా కనబడినప్పటికీ దేవుని ఆత్మకు లోబడుతూ అద్భుతమైన పరిచర్య చేసిన వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. అక్కడ ఉన్న సమరయ ప్రజలకు, కైసరయ ప్రాంతంలో ఉన్న అనేక పట్టణాలకు సువార్త అందించిన ఘనత ఈ సువార్తికుడైన ఫిలిప్పుకు దొరికిందండి. అయితే ఫిలిప్పు గారికి దేవుడు వరుసగా 4 కుమార్తెలను ఇచ్చిన గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని ప్రభువును స్తుతిస్తూ తన బిడ్డలను ప్రభువు కొరకు పెంచిన వ్యక్తిగా మనకు కనపడుతున్నారు. ఈ కైసరయ అను ప్రాంతము రోమన్ల రాజధాని కనుక ఇక్కడ యూదుల మీద రోమీయుల ప్రభావం ఎంతో ఉన్నా మరి ఇట్టి స్థలములో ఫిలిప్పు గారు తన కుమార్తెలను యోగ్యులుగా, కన్యకులుగా, పరిశుద్ధంగా, చక్కటి బోధతో పెంచినాడో మనకి అర్థమవుతుందండి. దేహము దేవుని ఆలయము, దేవుని ఆలయము పరిశుద్ధమని, దేహము ప్రభువు నిమిత్తమే గాని వేరొకటి కాదు అని ఆ కుమార్తెలు చక్కగా గుర్తెరిగి తన దేహాలను అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త వహించారు అని వాక్య ప్రకారం మనకి అర్థమవుతుంది. యవనేచ్ఛల నుండి పారిపోయిన వారుగా, పరిశుద్ధులుగా, దేవునికి ఇష్టలైన వారుగా దేవునికి లోబడ్డారండి ఈ కుమార్తెలు. యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 28వ వచనములో వ్రాయబడినట్లు, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ యవనులు దర్శనములు చూతురు అన్న ప్రవచన వాక్యము ఫిలిప్పు కుమార్తెల పట్ల నెరవేరినట్లు మనకి తెలుస్తూ ఉంది. ఈ కాలంలో యవనస్తులైన వారు కూడా వాక్య ప్రకారం జీవించి అతి శ్రేష్టమైన అర్హతల గురించి ఆలోచించినట్లయితే గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు కలుగుతాయండి. ఈ కుమార్తెలు ప్రవచించే వరం కలిగిన వారై వారి పరిశుద్ధతను కాపాడుకున్న వారై ఉన్నారు. మరి పౌలు తన సువార్త యాత్రలో కైసరేకు వచ్చి ఫిలిప్పు ఎంట ఉన్నప్పుడు ఈ 4 కుమార్తెలు ఆ గృహములో ప్రవచించేవారిగానే కాకుండా పరిచర్య చేయవారిగా కూడా, ఆతిథ్యం ఇచ్చేవారిగా కూడా ఉన్నారు. దేవునితో సహవాసం చేయవారు, మరి ప్రార్థనాపరులుగాను, పరిశుద్ధత కలిగిన వారుగాను, దీనులుగాను, పరిచారకులుగాను ఉండటానికి ఇష్టపడతారండి. ఇక్కడ ఫిలిప్పు కుమార్తెలు అట్టివారిలాగానే మనకి కనబడుతున్నారు. మరి ఈ సువార్త భారంతో నిండిన ఫిలిప్పు గారు తన 4 కుమార్తెలు భూమి యొక్క 4 దిక్కులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశించారు. మరి కైసరయ ప్రాంతంలో కొనియాడబడిన కుమార్తెలుగా మనకు కనబడుతున్నారు. మరి మనము కూడా ఫిలిప్పు కుమార్తెల వలె పరిశుద్ధ జీవితం జీవిస్తూ ప్రభుతో సహవాసం చేసే వారంగా ఉందామండి. మరి దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.